ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు క్రిస్మస్ ప్రశ్నలు, క్రిస్మస్లో కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతూ ఉంటాయి. ఆది కాలము నుండి కూడా మానవుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మానవుడే కాదు, దేవుడు కూడా మానవుడిని ప్రశ్నించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. హబకుక్కు అనే ప్రవక్త, పాత నిబంధనలో ఒక ప్రవక్త ఉన్నాడు హబకుక్కు అని. దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. వాటి సమాధానం కోసం గోపురం మీదకు వెళ్ళాడు, కనిపెట్టాడు. దేవుని సమాధానం విన్నాక తృప్తి చెందాడు. హబకుక్కు గ్రంథంలో 2వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాటలు చూస్తాం. యోబు అనే మరో భక్తుడు ఉన్నాడు. ప్రశ్నల వర్షముతో దేవుణ్ణి ముంచెత్తాడు. ఈయన దేవుణ్ణి 329 ప్రశ్నలు అడిగాడని ఒక రచయిత డేక్స్ అని ఆయన అంటాడు, వ్యాఖ్యానిస్తాడు. యోబు అడిగినన్ని ప్రశ్నలు ఎవ్వరూ అడిగి ఉండకపోవచ్చు. దీన్ని బట్టి చూస్తే యోబు గ్రంథము ప్రశ్నల గ్రంథం అని కూడా పిలవచ్చేమో. ఎందుకు ఇదంతా నేను చెప్తూ ఉన్నాను అంటే, క్రిస్మస్లో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుణ్ణి ప్రశ్నించుంటాం కదా, వస్తాయి, ప్రశ్నలు వస్తాయి. ఎందుకు నాకే ఇలా జరగాలి? ఎందుకు దేవుడు నాకు ఇలా రాసి పెట్టాడు? ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలు చాలా సందర్భాలలో మన కుటుంబ విషయాల్లో కానీ, ఆస్తుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇలా చాలాసార్లు ప్రార్థనలో దేవుణ్ణి మనం ప్రశ్నించే సందర్భాలు చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే క్రిస్మస్ సందర్భంగా కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో ఎన్నో అవరోధాలు, మరెన్నో ఆటంకాలు, అంతరాయాలు క్రిస్మస్లో ఉన్నాయి. యేసుక్రీస్తు జనన విషయంలో ఇన్ని ఆటంకాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. కానీ సత్యము, ఈ ఆటంకాలలో మరికొన్ని ప్రశ్నలు చోటు చేసుకున్నాయి. ప్రశ్నలు ఎప్పుడూ కూడా 2 విధాలుగా ఉంటాయి. కొందరు తెలియని వాటిని తెలుసుకుందామని ప్రశ్నిస్తారు. కొంతమంది తెలిసింది అవునా కాదా, ఖచ్చితమా కాదా, ఇంకా పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి మరికొందరు ప్రశ్న అడుగుతారు. ఈ మొదటి కోవకు చెందిన వారే హబకుక్కు, యోబు. అంటే దేవుణ్ణి ప్రశ్నించాలి, తెలియని విషయాలు, వాళ్ళకి అర్థం కాని విషయాలు, వాళ్ళ జీవితాలలో జరిగిన కొన్ని విషయాలు, అర్థం కాని విషయాలు, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్లుగా వారు అడిగారు. అలాగే బైబిల్ గ్రంథంలో మనకి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం కూడా ప్రశ్న. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని పితరులు అని పిలుస్తాం మనం. ఈ ముగ్గురులో అబ్రహాము అగ్రగణ్యుడు. ఈయన దేవుని స్నేహితుడు అని బైబిల్ గ్రంథంలో పేరు కూడా ఉంది. ఒక దినం దేవుడైన యెహోవా అబ్రహాముతో ముచ్చరించడానికి పరలోకములో నుండి వస్తాడు. అబ్రహాముకు కలగబోయే సంతానం గురించి తెలియచేస్తాడు. నువ్వు జనములకు తండ్రిగా ఉంటావు, నీ భార్య జనములకు తల్లిగా దీవించబడుతుంది. ఇవన్నీ విన్నాక ఒక ప్రశ్న అబ్రహాముకు కలిగింది. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా? 99 ఏండ్ల శారా నా భార్య కనునా అనే ప్రశ్న. అబ్రహాము ప్రశ్నకు 25 సంవత్సరాల తర్వాత జవాబు దొరికింది. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను అనే మాట. యెహోవా దేవుడు తానిచ్చిన మాట చొప్పున శారా గురించి చేశాడు. దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడే అబ్రహాం ప్రశ్నకు జవాబు. అబ్రహాం గృహంలో క్రిస్మస్ ప్రారంభమైంది. ఈయన సంతానము నుండే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం ప్రశ్న విన్నారా?
100 ఏండ్ల వానికి కుమారుడు ఎలా కలుగుతాడు? 99 ఏండ్ల నా భార్యకి సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రశ్న. 25 సంవత్సరాలు ఆగిన తర్వాత ప్రశ్నకి సమాధానం దొరికింది. ఈరోజు మీకు కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు, అవి వెంటనే జవాబు దొరకపోవచ్చు, వారంలో దొరకపోవచ్చు, కానీ మీ ప్రశ్నకి ప్రభు తప్పకుండా ఆన్సర్ చేస్తారు. అబ్రహాముకి 25 సంవత్సరాలకి ఆన్సర్ దొరికింది. ఆయన ఇంటిలో నుండే యేసు క్రీస్తు రావడానికి, అంటే ఫస్ట్ క్రిస్మస్ అబ్రహాము ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది అని మాట్లాడుకోవచ్చు. కనుక ఈ రోజున మీది ఏ ప్రశ్న అయినప్పటికీ కూడా ప్రభు తగిన సమయమందు దానికి ఆన్సర్ చేస్తారు. మీరు కలవరపడవద్దు, మీ ప్రశ్నలకి కృంగిపోవద్దు, దేవుణ్ణి అడగండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాలమందు ఆ క్రిస్మస్ అనేది అబ్రహాం ఫ్యామిలీలో నుండే జగదరక్షకుడు రావడానికి ఆ అబ్రహాం ఫ్యామిలీనే ప్రభువా మీకు వందనాలు, అందును బట్టి మీకు స్తోత్రం. హబకుక్కు, యోబు ప్రశ్నలు వేశారు, అర్థం కాక వాళ్ళ జీవితాలలో ఎదురవుతున్న సమస్యలు, కష్టాలు, వేదనలు, బాధలు మాకేనా అన్నట్లుగా మీరు చక్కటి ఆన్సర్ ఇచ్చాక వాళ్ళు తృప్తి చెందారు. అలాగే అబ్రహాం కూడా ప్రశ్న వేశాడు, 25 సంవత్సరాలు అయిన తర్వాత దాని జవాబు వచ్చింది. కనుక ఎప్పుడు ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో, వారానికి ఇవ్వాలా, నెలకి ఇవ్వాలా, సంవత్సరానికి ఇవ్వాలా అనే టైం మీది నాయన. మేము ప్రశ్న వేస్తాం, ప్రభువా గందరగోళాలతో ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్లుగా దానికి ఆన్సర్ మాత్రం మీరు తప్పకుండా చేస్తారు మీ సమయాన్ని బట్టి. ఈరోజు ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న మీ బిడ్డలు ఎవరి జీవితంలోనైనా ఏ విధమైన ప్రశ్నలు గనక ఉన్నట్లయితే వారికి ఆన్సర్ చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆన్సర్ చేస్తే వారు తృప్తి చెందుతారు, వారు ధైర్యపరచబడతారు, వారు బలపరచబడతారు, వారు ఆదరించబడతారు, వారు స్వస్థతను అందుతారు, వారి కుటుంబంలో, వారి జీవితంలో ప్రభువా సంతోషం కలుగుతుంది. గనక వారు అడిగేవి నాయన ఒకసారి వారికి అర్థమయ్యేలాగా ఆన్సర్ చేసి వారిని బలపరచమని ఈ ఉదయకాలమందు ప్రార్థిస్తున్నాం. ఈ దినము ప్రభువా వారి వారి ప్రయాణాలన్నింటిలో కూడా దీవించండి, ఆస్వాదించండి. తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా బహుగా దీవించి ఆస్వాదించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా